ప్లాస్టిక్ పోతామట. దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ సైజు 0.1 మిల్లీమీటర్ నుంచి 5 మిల్లీమీటర్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం టాక్సిక్స్ లింకు అధ్యయనంలో వెల్లడైందట. కేజీ ఉప్పులో 89.15% మిల్లీగ్రాముల వరకు ఉందట ప్లాస్టిక్. ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి. మనం వాడే ఉప్పు, మనం వాడే పంచదారలో ప్లాస్టిక్ అనేది కలిసిందట. ప్లాస్టిక్ పదార్థాలు కలిసినాయట. 1 కేజీ ఉప్పులో 6.91% నుంచి 89.15 వరకు మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు అధ్యయనం వెల్లడైంది. ఇళ్లల్లో విరివిగా ఉపయోగించే అయోడైజ్డ్ ఉప్పులోనే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. ఆర్గానిక్ రాక్ సాల్ట్లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. చక్కెరలో అయితే 68.25 వరకు ఉన్నాయి. కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయట. ఆర్గానికేతర చక్కెరలోనే ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. మొత్తానికి అటు చక్కెర కానీ ఇటు ఉప్పులో కానీ మనం ఏదైతే అయోడైజ్డ్ ఉప్పు అంటాం, రకరకాల కంపెనీలు ఆశీర్వాద్, టాటా, ఇంకేదో మన్ను మశానం అని కంపెనీల పేర్లు వేసి అయోడైజ్డ్ ఉప్పు అని యాడ్లు వేస్తారు. యాడ్లు వేసి దీనికంటే అద్భుతమైంది లేదు, మీకు అయోడిన్ లోపం ఉండదని చెప్తారు. కానీ దాంట్లో ప్లాస్టిక్ ఉందట. దానికంటే మనం పాత రోజుల్లో వాడే గల్లుప్పు అంటారు, ఇంతలా ఉంటుంది. ఆ గల్లుప్పులో ఎట్లాంటిది లేదట, ప్రశాంతంగా ఉందట. ఏ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు లేవు. వీళ్ళు ప్రాసెసింగ్ చేసేటప్పుడు దాంట్లో ప్లాస్టిక్ పదార్థాలు కలిస్తేనే అది అత్యంత ప్రమాదమైనది. మనిషి ఆరోగ్యానికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్తో. అది కలుస్తుందట. చక్కెర మరి ఉప్పులో ప్లాస్టిక్ భూతం ఉందట.